ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ వెల్కమ్ టు పేఎస్ఎస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇప్పుడు ఒక ఇంట్రడక్షన్ డిస్కస్ చేద్దాం. ఇంట్రడక్షన్ అంటే లైక్ అందరికీ తెలుసు, లైక్ ఈ లాక్డౌన్ సినారియోలో లైక్ ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా బ్యాంకుతో, లైక్ విత్డ్రా కానీ, మినీ స్టేట్మెంట్ కానీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ, క్యాష్ డిపాజిట్ కానీ, సో ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా సరే బ్యాంక్కి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాంక్స్ అయితే ఈ టైంలో అయితే కొన్ని లైక్ చాలా రష్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని బ్యాంక్స్ అయితే బంద్ అవుతున్నాయి కూడా. ఓకే. సో అట్లాంటి సినారియోలో ఏంటంటే చాలామంది రీటైలర్స్ ఇలాంటి మంచి కంపెనీ చూస్తున్నారు, బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే మంచి కంపెనీ చూస్తున్నారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీయే పేఎస్ఎస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఇంట్రడక్షన్. సో అండ్ రూరల్ ఏరియాస్లో అయితే ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది, బ్యాంక్స్ అయితే చాలా దూరంలో ఉంటాయి. సో అక్కడ ఉన్న రీటైలర్ షాప్స్లో ఏమన్నా ఈ ఫీచర్ ఇంక్లూడ్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీ అవుతుంది అన్నట్టు. ఓకే. సో ఇది ఎలా అంటే త్రూ ఆధార్ బేస్డ్ అన్నట్టు. ఇది ఒక లైక్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటాం. సో అట్లాంటి వన్ ఆఫ్ ద కంపెనీ ఏంటంటే పేఎస్ఎస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్. లైక్ నాట్ ఓన్లీ దిస్ కంపెనీ. సో ఏ కంపెనీ అయినా ఏ సర్వీస్ ప్రొవైడ్ చేద్దామన్నా మెయిన్ మోటో కంపెనీకి ఏముంటుందంటే రీటైలర్ సాటిస్ఫాక్షన్. సో రీటైలర్ సాటిస్ఫాక్షన్ అయితేనే కంపెనీకి ప్రాఫిట్ ఉంటుంది అండ్ రీటైలర్ కూడా ప్రాఫిట్ ఉంటుంది. సో రీటైలర్ సాటిస్ఫై అవ్వాలంటే, సో నేను ఒక లైక్ ఇప్పుడున్న మార్కెట్లో కంపేర్ చేసుకుంటే, ఇప్పుడున్న మార్కెట్ కంపెనీస్లో కంపేర్ చేసుకుంటే మన కంపెనీకి రావడానికి నేను ఒక 3 మెయిన్ రీజన్స్ చెప్తాను. ఓకే. సో అవి మన కంపెనీలో ఇంక్లూడ్ చేసి ఉండే, ఇంటిగ్రేట్ చేసి ఉండే అనమాట. సో ఆ ఇంటిగ్రేట్ చేసిన 3 మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ అండ్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా కంపెనీస్ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే సర్వర్ రిలయబిలిటీ. సర్వర్ రిలయబిలిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే, సో మనం ఎన్ని ట్రాన్సాక్షన్ అయినా చేయని, సో అన్నీ సక్సెస్ అవుతాయి అనమాట. సో ఫెయిల్యూర్ రేషియో అనేది చాలా అంటే చాలా తక్కువ. దట్ ఈస్ 0.01% వరకు ఫెయిల్యూర్ రేషియో ఉంటుంది. అంటే చాలా తక్కువ ఫెయిల్యూర్ రేషియో ఉంటుంది, చాలా ఎక్కువ సక్సెస్ రేషియో ఉంటుంది ఎప్పుడు ఈ సర్వర్ రిలయబిలిటీ ఆప్షన్ అనేది ఉంటే సర్వర్లో. అప్పుడు ఎంత లోడ్ అన్నా రాని, ఎంతమంది వర్క్ చేస్తుండే, సర్వర్ అయితే స్మూత్గా రన్ అవుతుంది. సో ఈ ఫస్ట్ పాయింట్ అయితే మన కంపెనీలో ఇంటిగ్రేట్ చేసి ఉండే, సో దట్ రీటైలర్ అనేది చాలా ఈజీగా సాటిస్ఫాక్షన్ అవుతాడు. ఓకే. సర్వర్ రిలయబిలిటీ హైయెస్ట్ కంపాటబిలిటీ ఇవ్వాలి మనం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఆటో రివర్స్ స్క్రిప్ట్. ఇది లైక్ రీటైలర్కి తెలియపోవచ్చు, అంటే ఇట్స్ లైక్ వెబ్ డెవలప్మెంట్ చూసుకునే యాక్సెప్ట్ అనేది. ఆటో రివర్స్ స్క్రిప్ట్ ఏమవుతుందంటే, సో ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు. మేబీ అదృష్టవంతుడు లైక్ 0.01%లో ఒక అదృష్టవంతుడు ఫెయిల్ అయింది, నెట్ బాగోగానే సంథింగ్ ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయిన అమౌంట్ ఏం చేయాలి, స్ట్రక్ అయిపోతే ఆటో రివర్స్ ఆటోమేటిక్గా ఎవరికైతే అమౌంట్ డెబిట్ అయిందో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆటో రివర్స్ క్రెడిట్ అవ్వాలి. రైట్. సో ఆటోమేటిక్ క్రెడిట్ అవ్వాలంటే అక్కడ ఆటో రివర్స్ అనే ఫీచర్ ఉండాలి. ఆటో రివర్స్ అనే స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అనేది రీబ్యాక్ క్రెడిట్ చేసిద్ది అన్నట్టు. సో ఈ ఫీచర్ చాలా కంపెనీస్ మిస్ అవుతున్నాయి ప్రజెంట్ సినారియోలో. చూసుకోండి ఇక ఆటో స్క్రిప్ట్ అనేది ఉందా లేదని చెప్పేసి. సో మన పేఎస్ఎస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో అయితే ఆటో రివర్స్ ఫీచర్ అనేది ఉంది. సో వీ కెన్ గివ్ ఎక్సలెంట్ దట్. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి, థర్డ్ పాయింట్ వచ్చేసరికి మెయిన్ పాయింట్, అందరూ చూసుకునే పాయింట్, మెయిన్గా రీటైలర్స్ కన్సిడర్ చేసుకునే పాయింట్ ఏంటంటే కమిషన్. సో కమిషన్ అయితే మనకి ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఇవ్వలేనంత కమిషన్ మన కంపెనీ ఇస్తుంది. సో వీ విల్ డిస్కస్ ఇట్ లేటర్. ఓకే. సో ఐ థింక్ ఈ 3 పాయింట్స్ మెయిన్గా రీటైలర్ చూస్తాడు అనుకుంటున్నా. మెయిన్గా ఈ 3 పాయింట్స్ కన్సిడర్ చేసుకునే రీటైలర్ ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటాడేమో అనుకుంటున్నా. సో రీటైలర్ నాకు తెలిసి సాటిస్ఫై అవుతాడు. సో అందుకని ఇన్ని ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేసి ఉన్నాం మన పేఎస్ఎస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ సర్వీస్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ అబౌట్ కంపెనీ. ఓకే. అండ్ వాట్ ఆర్ ద లీగల్ డాక్యుమెంటేషన్స్. ఓకే. మామూలుగా ఇవి ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ చూస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేకపోతే మాస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ కన్సిడర్ చేసే పాయింట్ అన్నట్టు ఇది. ఒక కంపెనీ ఉందంటే ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ తీసేసుకుని డిస్ట్రిబ్యూటర్స్ రీటైలర్స్ని సాటిస్ఫాక్షన్ చేయకుండా ఉండకూడదు. సో ఒక కంపెనీ తీసుకున్నామంటే ఆ కంపెనీ లైక్ ఆర్బీఐకి రిజిస్టర్ అయి ఉందా లేదా, అండ్ ఎంసీఏకి ఆథరైజ్డా కాదా, అండ్ ఎన్సిపిఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది లేదా. సో ఈ 3 పాయింట్స్ మన ఒక డిస్ట్రిబ్యూటర్ కన్సిడర్ చేసుకోవాలి ఖచ్చితంగా. చాలామంది కన్సిడర్ చేయకుండా రీటైలర్స్ని తీసుకుంటున్నారు. అండ్ రీటైలర్స్ కోపం లైక్ వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఏమవుతుందంటే కంపెనీస్ మళ్ళీ ఎత్తేస్తున్నారు అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ ఆర్బీఐ ఆథరైజ్డ్ అండ్ ఎన్సిపిఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతుంది అండ్ ఎన్పిసిఐకి రిజిస్టర్ అయి ఉందో, ఎంసీఏకి రిజిస్టర్ అయి ఉందో, అప్పుడు ఏమవుతుందంటే లీగల్గా ఎటువంటి ఇష్యూ ఉండదు అన్నట్టు. మనకేమైనా ఇష్యూ వచ్చినా సరే కంప్లైంట్ చేస్తే వాళ్ళు సివియర్ యాక్షన్ తీసుకుంటారు.
అందుకే ఏంటంటే ఒక కంపెనీ ఆథరైజ్డ్ కాదని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయాలి, రీటైలర్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ అయినా. సో ఈ పాయింట్ కన్సిడర్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ అవర్ కంపెనీ, నేను మన కంపెనీ గురించి చెప్తున్నా. సో మన కంపెనీలో అయితే ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. సో ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ అబౌట్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే అసలు కమిషన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఏఈపిఎస్ ఏంది, బ్యాంకింగ్ సర్వీసెస్ ఎలా చేస్తాం, ఎంఏటిఎం అంటే ఏంటి, ఎంఏటిఎం నుంచి ఎంఏటిఎం అంటే ఏంటి, ఎంఏటిఎం సర్వీసెస్ ఎట్లా ఉంటాయి, రీఛార్జ్ కమిషన్ ఎట్లా ఉంటుంది, అవి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే ఫైన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు దిస్ పేసెచ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ముందు ఏంటంటే నేను ఒక్కటి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో యాక్చువల్గా కంపెనీ ఏంటంటే ఏరియా వైజ్గా డిస్ట్రిబ్యూటర్స్ని చూస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ని, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ని. సో డిస్ట్రిక్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ని అసైన్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్, రీటైలర్ అయినా సరే, డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళు కింద నేను ఒక వాట్సాప్ నెంబర్ నేను మెసేజ్ చేస్తుండే, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేసెజ్. ఇప్పుడు ఏంటంటే అఫీషియల్ డాక్యుమెంటేషన్ చూద్దాం వాళ్ళు ప్రొవైడ్ చేసింది. సో వాట్ ఆర్ ద సర్వీసెస్ దే హ్యావ్ అండ్ అసలు ఏంది కదా అని చెప్పేసి చూద్దాం ఇప్పుడు. సో బేసిక్గా దిస్ ఈజ్ అబౌట్ ఈపీఎస్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ఓకే, అండ్ చూడండి 2015లో స్టార్ట్ చేసాం అండ్ ఇప్పుడు ఓవరాల్ ట్రాన్సాక్షన్ ఎంత జరుగుతుందో చూడండి. వీ విల్ షాక్ హియర్, లైక్ 19,550 crores ట్రాన్సాక్షన్ జరుగుతుంది పర్ మంత్. అంటే మీరు ఎజ్యూమ్ చేసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు, దట్ ఈస్ ఇంత ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో ఒక పర్టికులర్ పాయింట్ ఉంది. సో ఆ పాయింట్ అందరికీ నచ్చే అంత ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. సో మీరే డిసైడ్ చేయండి, ఒకసారి ఆలోచించుకోండి. అండ్ మంత్లీ ఏంటంటే లైక్ 1 lakh, ఇప్పటి వరకు అయితే 1 lakh రీటైలర్ నెట్వర్క్ ఉంది కంపెనీకి. ఓకే, సో ఒకసారి డిసైడ్ అవ్వండి, ఏ కంపెనీ తీసుకోవాలన్నా సరే ఒకసారి ముందు వెనక చూసుకొని తీసుకోండి. అండ్ ఫ్రాడ్స్కి అయితే మీరు లోన్ కాకండి. ఓకే, ఇదైతే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ డిస్ట్రిబ్యూటర్స్కైనా, రీటైలర్స్కైనా. ఓకే, అండ్ వన్ స్టాప్ ఫర్ ఆల్ డిజిటల్ పేమెంట్స్, ఏఈపిఎస్. ఓకే, దిస్ ఈజ్ ఫైన్. అండ్ ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేసాం ప్రీవియస్గా, లైక్ ఎంసీఏకి రిజిస్టర్ అయి ఉండాలా, అండ్ ఎన్పిసిఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలా, అండ్ ఆర్బీఐకి రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ మెయిన్గా ఇక్కడ ఏంది అంటే ఎన్ని బ్యాంక్స్తో కొలాబరేట్ అయిందో చూడండి ఒకసారి. యూ కెన్ సీ హియర్, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కొలాబరేట్ అయ్యింది, ఐసిఐసిఐతో కొలాబరేట్ అయ్యింది, ఫీనోతో కొలాబరేట్ అయ్యింది, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, పేటిఎం పేమెంట్ బ్యాంక్, ఇన్ని బ్యాంక్స్తో కొలాబరేట్ అయ్యింది. ఏ బ్యాంక్ సర్వర్ ఎప్పుడైనా కొంచెం లైక్ సర్వర్ స్లో అవ్వచ్చు, అలాంటప్పుడు ఏంటంటే ఇట్ గో ఫర్ నెక్స్ట్ ప్రయారిటీ. ఏ బ్యాంక్ ఖాళీగా అయితే ఉందో ఆ బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతుంది అన్నట్టు. సో అదే ముందే చెప్పాను, సర్వర్ రిలయబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి, అందుకనే. ఓకే, సో ఏదైనా ఈజీగా సాల్వ్ అవుతుందని చెప్పేసి ఇచ్చున్నారు. యా, మనం డిస్కస్ చేయాలనుకున్నది ఇదే కదా, ఏఈపిఎస్ కమిషన్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కమిషన్. అట్లా బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఏ బ్యాంక్ నుంచైనా ట్రాన్సాక్షన్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు, మినీ స్టేట్మెంట్ తీసుకోవచ్చు, క్యాష్ డిపాజిట్ చేయొచ్చు. అంటే నాట్ ఓన్లీ వన్ బ్యాంక్, ఎస్బీఐ అని కాదు, ఐసిఐసిఐ అని కాదు, చాలా బ్యాంక్స్ ఉంటాయి. ఏ బ్యాంక్ నుంచైనా మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఆ ట్రాన్సాక్షన్ చేస్తే వచ్చే కమిషన్ ఎట్లా అంటే ఇక్కడ ఉంది చూడండి స్లాబ్, లైక్ దిస్ డిస్ట్రిక్ట్ హెడ్, టౌన్ హెడ్. మనం రీటైలర్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రీటైలర్ చూద్దాం. లైక్ ఎగ్జాంపుల్ కన్సిడర్ దిస్ పాయింట్, లైక్ 3,000 to 3,500. లైక్ డిస్ట్రిబ్యూటర్, రీటైలర్కి ఎంత వస్తుందంటే 7.5 రూపీస్ వస్తుంది. ఓకే, ఈ 7.5 రూపీస్ ఏంటంటే రీటైలర్కి కంపెనీ ఇచ్చే కమిషన్ అన్నట్టు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ కమిషన్ ఎవర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద మార్కెట్. సో అండ్ ఇఫ్ యూ సీ దట్, సో యాక్చువల్గా ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే చాలా వరకు మీరు బ్యాంకింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేద్దామన్నా భయపడేది దేనికోసం, ఒక్కటి ఐ థింక్ ఇన్కమ్ ట్యాక్స్తో ట్రబుల్ ఉంటుందని చెప్పేసి, అట్లాంటి మీకు చాలా వరకు భయం ఉంటుంది. సో దానికోసం మేము ఏం చేసామంటే లైక్ మీరు ఇన్స్టాంట్ వాలెట్ అనేది ఒకటి మేము ఇంటర్ఫేస్ చేసామన్నట్టు. సో వాలెట్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎన్నైనా ట్రాన్సాక్షన్ చేసుకోండి, అవన్నీ వాలెట్లోకి వస్తాయి. సో వాలెట్ అయిపోయిన తర్వాత బై ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈవినింగ్ ఏం చేసుకోవచ్చు అంటే మనం వాలెట్ నుంచి ఓన్లీ ఒక ట్రాన్సాక్షన్తో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ వెళ్ళి తగ్గిపోయాయి బికాజ్ ఆఫ్ వాలెట్. సో ఆ వాలెట్ ఇంటర్ఫేస్ చేసాం, ఆ వాలెట్ నుంచి బ్యాంక్కి కూడా మనం ఇన్స్టాంట్గా 24/7 ఎప్పుడైతే అప్పుడు మనం వేసుకోవచ్చు అన్నట్టు. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ విత్ ఏ రోబోటిక్ సర్వర్. రోబోటిక్ సర్వర్ గురించి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసి ఉండే. రోబోటిక్ సర్వర్ ఇన్ ద సెన్స్ సర్వర్ రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఎంత లోడ్ పడినా సరే స్మూత్గా రన్ అయ్యిద్ది అన్నట్టు, అంతే. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కమిషన్.
అండ్ అదర్ ఫీచర్స్ ఆఫ్ ఏపీఎస్. అండ్ బ్యాంక్ సైడ్ లిమిట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద లిమిట్స్? రోజుకి లైక్ ఇఫ్ యూ కన్సిడర్ అలహాబాద్ బ్యాంక్ రోజుకి లైక్ 2 ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, దట్ టు 10,000 ఏపీఎస్ లిమిట్. అండ్ లోన్ లిమిట్ ఫర్ మంత్లీకి కూడా నో లిమిట్, ఎంతైనా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అన్నట్టు. ప్రతి బ్యాంక్కి లిమిట్ ఉంటుంది ఏపీఎస్కి. సో ఆ లిమిట్స్ అనేవి, ఆ లిమిట్స్ దాటి కూడా మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. లైక్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉండే ఆధార్ పైన ఆప్షన్, సో ఆ ఆప్షన్ యూస్ చేసుకుని మీరు 1 lakh అట్లా కూడా విత్డ్రా చేసే అవకాశం ఉందన్నట్టు. అండ్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంది అంటే లైక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తే విత్డ్రా చేయడం కుదరలేదు అన్నట్టు చాలామంది రేస్ చేసి ఉండే, బట్ ఇక్కడ అట్లాంటి ఆప్షన్ లేదు. సో వీ కెన్ విత్డ్రా అండ్ మనీ ట్రాన్స్ఫర్ విత్డ్రా చేసుకోవచ్చు, ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇవి వచ్చేసరికి లిమిట్స్. సో ఏ బ్యాంక్ నుంచి లిమిట్ ఎంత తీసుకోవచ్చు అన్నట్టు ఇవి లిమిట్స్. యా. అండ్ ఇక్కడ మినీ ఏటీఎం, చాలామంది మినీ ఏటీఎం తీసుకుని లైక్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటారు డెబిట్ కార్డ్స్తో. సో అలా తీసుకున్నా సరే రీటైలర్కి మంచి బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ స్లాబ్ ఉంది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3,000 to 3,500 తీసుకుంటే రీటైలర్కి 8 రూపీస్ వస్తుంది కంపెనీ సైడ్ నుంచి, అండ్ కస్టమర్ దగ్గర నుంచి మీరు 1% తీసుకుంటారు అన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ కమిషన్. అండ్ డిస్ట్రిక్ట్ హెడ్కి కమిషన్ ఉంది చూడండి, అండ్ రీటైలర్ టౌన్ హెడ్కి కమిషన్ ఉంది. సో ఎవరికైతే మంచి నెట్వర్క్ ఉంటుందో డెఫినెట్గా మీరు యూ గో విత్ ఏ డిస్ట్రిక్ట్ హెడ్ ఐడి. డిస్ట్రిక్ట్ హెడ్ కింద కన్సల్ట్ అవ్వండి, మీకు మంచి ఆపర్చునిటీ ఉంటుంది అన్నట్టు. లైక్ ఎట్లా అంటే లైక్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారనుకో, ఒక రీటైలర్ని జాయిన్ చేశారండి. ఒక రీటైలర్ని జాయిన్ చేసినా సరే ఏమవుతుంది, ఒక రీటైలర్ 50 ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 50 రూపీస్ ఈజీగా వస్తాయి. నాట్ ఓన్లీ హియర్ ఏపీఎస్లో అయినా సరే డిస్ట్రిబ్యూటర్కి 1 రూపీ కమిషన్ ఉంది కాబట్టి ఈజీగా 50 రూపీస్ వస్తాయి అన్నట్టు. ఓకేనా? అట్లాంటి రీటైలర్స్ మీరు ఒక్కరినే జాయిన్ చేసి ఆగుతారు ఏంటి? మంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ రీటైలర్స్ని జాయిన్ చేసుకుంటారు, మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. ఇప్పుడున్న సినారియోలో డిస్ట్రిబ్యూటర్స్ స్మార్ట్ వర్క్ అన్నట్టు, ఏం వర్క్ చేయకుండానే ఒక్కొక్కళ్ళు లైక్ 15K 10K అట్లా ఎర్న్ చేస్తున్నారు అనమాట. సో యూ కెన్ డిసైడ్ నౌ సో ఎట్లా ఉందని చెప్పేసి. సో డిసైడ్ చేసుకోండి, మంచి టీం ఉంటే డిస్ట్రిబ్యూటర్ కింద జాయిన్ అవ్వండి, డిస్ట్రిక్ట్ హెడ్ కానీ టౌన్ హెడ్ కానీ. ఓకే. సో రీటైలర్ తెలుసు కదా, రీటైలర్ షాప్లో. సో రీటైలర్ ఒకళ్ళు అయితే రీటైలర్ అన్నట్టు. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ కమిషన్ స్ట్రక్చర్ అండ్ దిస్ ఈజ్ లిమిట్స్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఈ ఎంఏటిఎం మినీ ఏటీఎం అన్నట్టు. మినీ ఏటీఎం స్ట్రక్చర్ ఇది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ డిఎంటీ. సో డిఎంటీ ఇన్ ద సెన్స్ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్. సో మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఛార్జెస్ చూడండి, స్లాబ్స్ ప్రకారం ఛార్జెస్ అట్లా ఉన్నాయని చెప్పేసి. సో చాలా తక్కువ ఛార్జ్ అనమాట. ఇఫ్ యూ సీ అదర్ మార్కెట్స్ ఉన్నాయి కదా, మార్కెట్లో ఉన్న కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ సబ్ ఛార్జ్ ఉంటుంది అనమాట మన దగ్గర పేఎస్హెచ్లో. సో దిస్ ఈజ్ అబౌట్ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్. ఎనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన వాలెట్లో ఉన్న అమౌంట్. ఓకే. అండ్ ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, సో నేను ఎట్లా తీసుకోవాలి, ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎట్లా రీటైల్ ఐడి తీసుకోవాలి, ఎట్లా డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకోవాలి, ఏం తీసుకోవాలన్నా చూడండి ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి, క్లియర్గా చదవండి. ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ క్లియర్గా ఉండాలి. సో ఆ ఫోటోతో వాట్సాప్ సెండ్ చేయాల్సి ఉంటుంది కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో నెంబర్కి. అండ్ సిగ్నేచర్ పేస్ట్ చేయకూడదు. ఇక్కడ ఒకసారి చూడండి, బేసిక్గా ఒక రీటైలర్ అయినా డిస్ట్రిబ్యూటర్ అయినా ఈ డాక్యుమెంట్సే కావాలన్నట్టు. సో ఇఫ్ యూ సీ హియర్ ఈ డాక్యుమెంట్స్ నీడ్ ఉంటుంది కంపెనీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ ఆధార్. ఓకే. ఒరిజినల్ ఆధార్ క్లియర్గా ఉండాలి, ఫోటో అండ్ డేట్ ఆఫ్ బర్త్. అండ్ పాన్ కార్డ్ ఒరిజినల్ క్లియర్గా ఉండాలి, ఫోటో అండ్ సైన్తో పాటు. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్లియర్గా ఉండాలి. అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ క్లియర్గా ఉండాలి. అండ్ ఒరిజినల్తో పాటు ఏం చేయాలంటే ఈ ఒరిజినల్తో పాటు జిరాక్స్ తీసుకుని సైన్ చేసి ఉండాలా. అండ్ పాన్ కార్డ్ కూడా జిరాక్స్ తీసుకుని సైన్ చేసి ఉండాలి. సో మొత్తం ఈ 1 2 3 4 5 6 డాక్యుమెంట్స్ కంపెనీకి నీడ్ ఉంటుంది. ఓకే. సో నాట్ ఓన్లీ రీటైలర్ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే ఈ డాక్యుమెంట్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది కంపెనీకి. సో ఇది రిక్వైర్మెంట్. సో ఈ డాక్యుమెంట్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. కంపెనీకి ఈ డాక్యుమెంట్స్ సెండ్ చేస్తే వాళ్ళు చూసి మీ ఏరియాకి వాళ్ళు లైక్ లైసెన్స్ అండ్ ఆథరైజేషన్ ప్రొవైడ్ చేస్తారు, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ అయినా యాజ్ ఎ రీటైలర్ అయినా సరే. ఓకే. అండ్ వాట్ అబౌట్ అదర్ సర్వీసెస్ అంటే ప్యాన్ ఉంది, పాన్ కార్డ్ సర్వీస్ ఉంది, ఇన్సూరెన్స్ 15% ఇస్తున్నారు, మొబైల్ అండ్ రీఛార్జ్ 4% వస్తుంది. అండ్ అదర్ బీబీపీఎస్ క్రెడిట్ కార్డ్ విత్డ్రా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్తో కూడా వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే మంచి కష్టం ఉంటారు, లైక్ విత్డ్రా చేయాలి, ఎలాగైనా అమౌంట్ కావాలి క్రెడిట్ కార్డ్ నుంచి అని చెప్పేసి. అట్లాంటి ఫీచర్ కూడా మన దగ్గర ఉందన్నట్టు. సో దీస్ ఆర్ ద అదర్ ఫీచర్స్ ఆఫ్ పేఎస్ఎస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. యూటీఐ పాన్ కార్డ్ తీసుకునే ఆపర్చునిటీ కూడా ఉంది. సో అండ్ అదర్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఏంటంటే పేటిఎం వాలెట్ లోడ్ చేసుకోవచ్చు మన కంపెనీ యూజ్ చేసుకొని. ఓకే. అండ్ మొబిక్విక్ వాలెట్ కూడా లోడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ వస్తున్నాయి ఫీచర్లో, లైక్ అకౌంట్ ఓపెనింగ్ సర్వీసెస్ అని చెప్పేసి, ఈఎంఐ లోన్స్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ వస్తున్నాయి.
ఈ రీటైలర్ అయితే డెఫినెట్గా ఈ ఐడి తీసుకోండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. ఎప్పుడు కాకపోయినా సరే ఫ్యూచర్లో లైక్ చాలా ఆప్షన్స్ వస్తున్నాయి అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ తీసుకునే ఆపర్చునిటీ వస్తుంది. అండ్ ఎవరికైతే ఎక్కువ నెట్వర్క్ ఉంటుందో వాళ్ళైతే డెఫినెట్గా డిస్ట్రిబ్యూటర్ తీసుకోండి, మంచి నెట్వర్క్ ఉంటుంది కాబట్టి మీకు కూడా మంచి ఇన్కమ్ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పేఎస్ఎస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు ఫ్రాడ్స్కి లోన్ కాకండి. సో కంపెనీ డిసైడ్ అవ్వండి ఏమున్నాయి, ఏంటి కంపెనీస్ ఫాలో అవ్వాల్సింది ఏంటి, సో ఆ కంపెనీ రిజిస్టర్ అయిందా లేదా లీగల్గా, అండ్ ఆ కంపెనీకి సర్వర్ అవైలబిలిటీ ఉందా, చెప్పాను కదా, ఈ ఆప్షన్స్ అన్నీ చూసుకోండి అండ్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు అట్లా అని చెప్పేసి చెప్తారు అన్నట్టు మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.